హైదరాబాద్ కోటిలోని చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో ఏం జరుగుతోంది? విద్యార్థినులను వేధిస్తోంది ఎవరు? సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆడియోలో విద్యార్థిని చెప్పిందేంటి? ఈ వ్యవహారంపై ప్రిన్సిపల్ ఏమన్నారు? హైదరాబాద్ కోటిలోని చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో లైంగిక వేధింపులపై విచారణ కొనసాగుతోంది. మెస్ ఇన్ఛార్జ్ వినోద్ తీరుపై విద్యార్థినులు చేసిన ఆరోపణలపై షీటింగ్ సమగ్ర విచారణ జరుపుతోంది. వినోద్ వ్యవహార శైలిపై ఓ విద్యార్థిని మాట్లాడిన ఆడియో వైరల్ గా మారడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రిన్సిపల్ లోక పావనితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినోద్ మానసికంగా వేధించాడని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. షీటీమ్స్ కు ఆడియో సహా మిగతా ఆధారాలను విద్యార్థినులు పంపించారు. రెస్పెక్టెడ్ మేడం, నేను కోటి మెన్స్ కాలేజ్ స్టూడెంట్ మేడం. నేను కోటి మెన్స్ కాలేజీలో చదువుకుంటున్నాను. హాస్టల్ కూడా అక్కడే ఉంటున్నాను. నేను కోటి మెన్స్ కాలేజ్ హాస్టల్లోనే. కోటి మెన్స్ కాలేజ్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ వల్ల మా అందరికి గర్ల్స్ అందరికి చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. తన బిహేవియర్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది వరకే మేము మా మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేశాం, కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళు ఆయనకు సపోర్టివ్ ఉన్నారు మేడం. ఈ విషయం వల్ల అందరు సఫర్ అవుతున్నారు, కానీ ఎవరు వచ్చి ముందుకొచ్చి చెప్పడానికి కానీ దాని గురించి ఫైట్ చేయడానికి కానీ ఎవరు రెడీగా లేరు మేడం. ఎందుకంటే వాళ్ళ నేమ్స్ వస్తాయి, ఫేస్ రివీల్స్ అవుతాయి. దానివల్ల మేనేజ్మెంట్ కానీ వినోద్ కానీ మమ్మల్ని పర్సనల్లీ టార్గెట్ చేస్తారని భయం పట్టుకుంది మేడం. దానివల్ల మేము ఇన్ని రోజులు ఇప్పటివరకు ఎవరు వచ్చి ముందుకొచ్చి చెప్పలేదు మేడం. వేధింపులపై విద్యార్థినులు గతంలో ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని ప్రిన్సిపల్ లోకపావని అన్నారు. లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు ఎవరో తమకు తెలియదన్నారు. ఏవైనా సమస్యలుంటే ముందుగా తమకు చెప్పాలన్నారు. పోలీసులతో పాటు యూనివర్సిటీ నుంచి ప్రత్యేక కమిటీని వేసి విచారిస్తున్నామని, వినోద్ తప్పు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాకు నిన్న ఎస్ఐ నరసింహ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా వైరల్ అవుతుందంటే ఏం వైరల్ అవుతుంది అని అడిగాను. అడిగితే అప్పుడు చూశాను ఇట్లా వినోద్ అనే పర్సన్ మీద జరుగుతుంది, కానీ ఏం జరుగుతుంది అనేది మా మొత్తం కూడా టీం ఏం చెప్పలేదు. అర్లీ మార్నింగ్ వెళ్ళాం. మేము హాస్టల్కి వెళ్ళి పిల్లలందరితో మాట్లాడాను ఏంటి జరిగింది అనేది. అంటే పిల్లలందరూ మంచి రిపోర్ట్ ఇచ్చారు. వినోద్ అన్న మంచోడే, 100% మంచోడే, మాకైతే ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన ముందుకొచ్చి మాకు సాల్వ్ చేస్తాడు అని చెప్పారు వాళ్ళు. అందరు పిల్లల్ని గ్రూప్గా కూడా మాట్లాడాము. వాళ్ళు ఏమన్నారంటే ఇన్ఫ్యాక్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మేమే చెప్తాము, ఎందుకంటే మా పిల్లలు మా పేరెంట్స్ ఊర్లలో ఉండి ఇట్లాంటి విషయాలు వింటే వాళ్ళకు కూడా డిస్టర్బింగ్గా ఉంటుంది. జస్ట్ వైరల్ చేసుకోవడానికి న్యూస్ కోసం మేము ఎందుకు బ్లేమ్ కావాలి అన్న విషయం పిల్లలు కూడా వ్యక్తం చేసిండ్రు. చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో వేధింపుల ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరా తీశారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మెస్ లో పనిచేసే వినోద్ కొంతమంది విద్యార్థుల్ని వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. విద్యార్థినుల భద్రత కోసం మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బీసీకి సూచించామని తెలిపారు. యూనివర్సిటీలో ఎన్ని కెమెరాలు ఉన్నది, మెస్ లో ఎన్ని కెమెరాలు ఉన్నది, అసలు ఇది జరిగిందా లేదా, వాస్తవం లేదా, దానిపైన కూడా వాస్తవం మీరు కూడా పోలీసు అధికారులకి షీటీమోలకి అప్డేట్ చేయండి అని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది యూనివర్సిటీ ఇప్పటిది కాదు, దాదాపు 100 సంవత్సరాలకైనా పైన అయిపోయింది. అంత పాత యూనివర్సిటీ, అది కూడా ఉమెన్స్కి చాలా మంచిగా యూనివర్సిటీ ఉందంటే ఇదే. దాన్ని ఎట్లాంటి కూడా ఎలిగేషన్ రాకూడదు, ఆ బాధ్యత మా పైన కూడా ఉంటుంది, ప్రిన్సిపల్ మేడం పైన కూడా ఉంటుంది, అందరిపైన కూడా ఉంటుంది. ఇట్లాంటి పవిత్రమైన ఒక యూనివర్సిటీలో మహిళల పైన ఏదైనా తప్పు జరిగితే మేమైతే ఎవరైనా ఉండని వాళ్ళకి మేము ఇవ్వము. ఎందుకంటే షీటీం పోలీస్ అధికారులు మేడంతో కూడా మేము ఇక్కడ నుంచి మేము మాట్లాడతాము. అది వాస్తవం ఎక్కడ వరకు ఉందా లేదా, దేనిపైన ఎక్కడి వరకు ఎంక్వైరీ జరిగిందా, అది కూడా మేము తెలుసుకొని మళ్ళీ ఒకసారి మీకు అప్డేట్ చేస్తాం. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కోటి యూనివర్సిటీలో వేధింపుల ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.